ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ప్రకటించిన 3 తాజా ప్రణాళికల గురించి మాట్లాడుకుందాం. మొదటిది చంద్రయాన్-4, రెండోది ఉపగ్రహ ఉత్పత్తి 3 రెట్లు పెంపు, మూడోది ఇతర మిషన్లు. చంద్రయాన్-4 భారతదేశపు అత్యంత క్లిష్టమైన లూనార్ మిషన్. చంద్రయాన్-4 ఒక లూనార్ శాంపుల్ రిటర్న్ మిషన్, అంటే చంద్రుడి ఉపరితలంపైకి వెళ్లి మట్టి నమూనాలను భూమికి తీసుకురావడం. ఈ మిషన్ను 2028లో ప్రయోగించనున్నారు. ఈ మిషన్ ద్వారా ఆటోనామస్ డాకింగ్, ప్రిసిషన్ ల్యాండింగ్, శాంపుల్స్ కలెక్షన్ వంటి అత్యాధునిక సాంకేతికతను ఇస్రో ప్రదర్శించనుంది. ఇస్రో తన ఉపగ్రహ ఉత్పత్తిని 3 రెట్లు పెంచే విధంగా కృషి చేస్తుంది. ఇస్రో తన స్పేస్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ కెపాసిటీ 3 రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలిసారి పూర్తిగా భారతీయ ప్రైవేట్ పరిశ్రమ నిర్మించిన పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ని ప్రయోగించనుంది. ప్రస్తుతం భారతదేశం గ్లోబల్ స్పేస్ ఎకనామీలో 2% వాటా కలిగి ఉంది. దీన్ని 2030 నాటికి 8%కి పెంచాలని లక్ష్యంతో ఉంది. ఇతర మిషన్ల విషయానికి వస్తే భారతదేశపు తొలి క్రూడ్ మిషన్ 2027లో ప్రయోగించనున్నారు. ఇందులో అనేక పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మిషన్లు మరియు ఒక కమర్షియల్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉన్నాయి. భవిష్యత్తులో భారతదేశం తన సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉంది. ఇస్రో ఇప్పుడు సైన్స్, టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ కెపాసిటీలో వేగంగా అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో ఇస్రో సక్సెస్ఫుల్ మిషన్ సాధిస్తుంది అనుకునే వాళ్ళు ఒక లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని స్పేస్ అండ్ సైన్స్ వీడియోస్ కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.